ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ కదలికలు చూస్తే కేసీఆర్ కూడా మోదీ చెప్పినట్టే ఆడుతున్నారు అన్న అనుమానం రాకమానదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోదీ అండ్ టీం కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని పలుమార్లు ఎస్టాబ్లిష్ అయింది కూడా. ఆ మధ్య ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో దూషించి కేంద్ర రాజకీయాల్లో మూడో ఫ్రంట్ అవసరం ఉందని హడావిడి చేసి దానికి ఫెడరల్ ఫ్రంట్ అని నామకరణం చేసి తన ఫ్రంట్కు వారి మద్దతుంది వీరి మద్దతుంది అంటూ కేసీఆర్ హడావిడి చేశారు. అయితే ఏ పార్టీ కూడా ఈ ఫ్రంట్కు మద్దతు తెలపలేదు అన్న విషయం మీడియా బయటపెట్టడంతో హడావిడిగా దేశంలో ఇతర పార్టీల నాయకులను కలవటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే ఉంది అసలు విషయం. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటిస్తున్నప్పుడు కేసీఆర్ భాజపాకు వ్యతిరేకంగా పోరాడబోతున్నట్టు పిక్చర్ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కేసీఆర్ కలిసిన పార్టీలు అటు తృణమూల్ కాంగ్రెస్ ఇటు డిఎంకే రెండూ కూడా భాజపా వ్యతిరేక పార్టీలే. ఫ్రంట్ను బలోపేతం చేయడానికి ఎన్డీఏలో ఉన్న శివసేన, జనతాదళ్ యునైటెడ్, పీడీపీ లాంటి పార్టీలను కలిస్తే ఎన్డీఏని బలహీనం చేసి తన ఫెడరల్ ఫ్రంట్లో కదలిక తేవటానికి అవకాశం ఉండేది. అంతేకాదు ఈ మధ్యే కర్ణాటక వెళ్లి జనతాదళ్ నేత దేవేగౌడను కలిసొచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం రాని క్రమంలో జనతాదళ్ భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ దేవేగౌడను కలవటంలో ఆంతర్యమేంటో ఎవరికీ అర్థం కాలేదు. అన్నిటికంటే ముఖ్యమైంది దక్షిణ భారతదేశాల ఆర్థిక మంత్రుల సదస్సులకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గైర్హాజరవటం. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన సదస్సుకు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి కూడా వచ్చారు. కానీ తెలంగాణ మంత్రివర్యులకు మాత్రం వీలు పడలేదట. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు దక్షిణ భారత రాష్ట్రాల కొంప ముంచబోతున్నాయని అన్ని రాష్ట్రాలు కంగారు పడుతోంటే తెలంగాణ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే 2 రోజుల క్రితం తెరమీదకొచ్చిన ఓటుకు నోటు కేసు మరో ఎత్తు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు చంద్రబాబు మీద కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని పలుమార్లు అనటం, ఆ క్రమంలో ఎప్పుడో మరుగున పడిపోయిన ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ సీరియస్గా సమీక్ష జరపటం అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఎన్డీఏలో భాగస్వామయ్యి 2019లో మళ్లీ ఎన్డీఏ గెలిచి ప్రభుత్వం ఏర్పరిస్తే కేంద్ర మంత్రి పదవుల కోసం ఈ ప్రయత్నాలన్నీ అంటున్నారు కేసీఆర్ రాజకీయ వ్యతిరేకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.